బెస్టెస్ట్ హౌస్. వెరీ నైస్. ఎంత పొగిడినా తక్కువనే. ఒక్కసారైనా ఇట్లా ఇంట్లో పెట్టి ఇట్లాంటిది ఇక్కడ ఒక సినిమాటిక్ వ్యూ తీయండి. ఇలా చేయరా నువ్వు? అట్టగంటావా? అయితే సరే. మాట్లాడకుండా ఒక స్లోమో పెట్టి ఒక వింటేజ్ ఫీల్ వేసి. బాగుందనా? నిజం బాగుంది. బయట వెళ్ళాల్సిన అవసరం లేదు, ఫోటో షూట్ ఇక్కడ చేయొచ్చు. అవును. యాక్చువల్లీ యు విల్ నాట్ బిలీవ్ ఇట్, మా ప్రీ వెడ్డింగ్ షూట్ ఇక్కడే చేశారా? ఇంట్లో చేసాం. చూపిస్తాం ఎక్కడ చేసాం. ఎక్కడ చేస్తారా? ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్ వాళ్ళు ఇంట్లోనే చేస్తారంట. ఏ స్టూడియో లేదు, ఏ ఫోర్ట్ లేదు, ఏ సెటప్ లేదు. గోడలతో, నేలతో, గోడతో మా ఇద్దరితో చేసాము. Fantastic, superb, mind blowing, unbelievable. అండ్ నాకు ఒక్కటే అర్థం కావట్లేదు, మీ ఇంట్లో చాకులు అన్ని కలర్ గా ఉన్నాయి. కుకింగ్ చేయాలంటే కొంచెం అది ఆ ఫ్లేర్ ఉండాలి, కొంచెం ఫ్యాన్సీగా ఉండాలి కదా. సో నేను బెంగళూరు లో ఉన్నప్పుడు నేను ఈ నైఫ్స్ కొన్నాను అనమాట. ఇది బ్రెడ్ ని కట్ చేసే నైఫ్. బ్రెడ్ ని కట్ చేసే నైఫ్ ని వెజిటబుల్స్ కిందకు తెచ్చారో నాకు తెలియట్లేదు. బ్రెడ్ కోసం. బ్రెడ్ ఎక్కడ ఉందిరా ఇక్కడ? అంటే అది పర్ఫెక్ట్ మెథడ్ ని నేర్పించిందే చేస్తున్నా కరెక్ట్. అంటే 7 లో నన్ను చూసింది, 8 లో వెళ్ళి చేసింది. అంతేగా. ఒక్క నిమిషం రా, టమాటో స్పెల్లింగ్ చెప్పరా నువ్వు. టొమాటోని ఎలా పలుకుతారో అది తెలుసా నీకు? టొమాటో అంటున్నావు, ఇట్స్ టొమాటో. టొమాటో. The R has to roll అన్నమాట. ఇది ఏంటి చెప్పు, ఏ కేటగిరీలో వస్తా చెప్పు. తెలీదు. మాకు ఎప్పుడైనా ఒక్క డేలో గోవాకి వెళ్ళి రావాలని అనిపిస్తే ఇక్కడికి వచ్చేస్తూ ఉంటాము. అది ఫిక్స్ అయిపోయింది. మీరు టార్చర్ అవ్వడానికి రెడీ అంతే కాదు. నేను చాలా కష్టపడి, ఇద్దరు ఇక్కడ రండి, చాలా కష్టపడి కుకింగ్ చేసా. ఓకే, ఐ మీన్ కుకింగ్ చేస్తున్నా. మీరు బై ఎనీ ఛాన్స్ బాలేదు అని చెప్తే అలానే ఒక టర్న్ ఇవ్వండి. శివ్ గారు మీ మీద ట్రై చేస్తా. ఈమె చిన్నది వద్దు. టర్న్ అరౌండ్. కాదు, కొంచెం దూరం ఉండండి, లేకపోతే ఫట్ అంత తగులుతుంది. ఓకే, తిరగండి. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. ఓకే, ప్రొటెక్ట్ చేస్తాను. అదే ప్రొటెక్ట్ చేద్దాం. మీరు గెస్ట్ కాబట్టి సైడ్ కండి. ఎగ్జాంపుల్ చూపిస్తా. రా. అయిందా? బాగైందా? 3, 2, 1. ఇలా బుక్ అయిపోయానేట్రా దేవుడా. శివ్ గారికి ఇద్దామా? శివ్ గారికి ఇద్దాం. ఆమెకి ఏదో ఎంజాయ్మెంట్ లా ఉందంట. శివ్ గారు ఆమెకి ఎంజాయ్మెంట్. ఈ ఫ్యూచర్ లో కనబడిపోతుందా? ఈడికుంది. మళ్ళీ లోడ్ అంతే. ఇంకొకటి ఏంటంటే ఎంత ప్రొఫెషనల్ గా కుకింగ్ చేస్తున్నారంటే, శ్రీపద్ సార్ చేస్తున్నప్పుడు కూడా ఒక్కొక్కటి వేస్తున్నది నీట్ గా చెప్పి వేశారు. ఇక్కడ ప్రేరణ మేడం కూడా చేస్తున్నది ఒక్కొక్కటి చూపించి మరి వేస్తుంది. దట్ ఈస్ వెరీ నైస్. అంటే మేము చేసే డిష్ మీరు కూడా ట్రై చేయాలి. మీరు తెలియాలి. అరే ఏదో చేశారు ఏంటి, దీనికి ఎవరు చెప్తారు మాకు అనేలా ఉండకూడదు. చూస్తున్న వెంటనే అట్లా అక్కడ నుంచే నోట్లో కొంచెం వాటర్ వస్తుంది. నిజంగా ఆల్రెడీ వస్తుంది. సో టీవీని ఫ్రిడ్జ్ లో తీసుకొని వెళ్ళండి. టీవీని ఫ్రిడ్జ్ కిచెన్ లో తీసుకొని వెళ్ళండి. అర్థం పద్ధతులు మాట్లాడతావు నువ్వు. టీవీని కిచెన్ లో తీసుకొని వెళ్ళండి అండ్ యూట్యూబ్ ని కిచెన్ లో తీసుకొని వెళ్ళండి అండ్ మాతో కూడా ప్రిపరేషన్ చేస్తూ ఉండండి. అండ్ మేము చేసే డిష్ మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ కొట్టండి. కామెంట్ లో పెట్టండి. ఎలా వీళ్ళని మీరు న్యూ సబ్స్క్రైబర్స్ అంటే వీళ్ళని ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ మీరు జనరల్ గా వీళ్ళని ఫాలో అవుతూ మమ్మల్ని ఫాలో అవ్వట్లేదంటే మమ్మల్ని కూడా ప్రేరణ ఖమ్మం ఆఫీషియల్. ఓకే.
బట్ మీ ఇద్దరితో మాట్లాడుతుంటే మేమే కొట్లాడుతున్నట్టు, అంటే ఎట్లా ఉంటాము అట్లా మీరు. సో ఇట్లా అంటే డబుల్ రోల్ అయిపోయినాయి. సో పేర్లు డిఫరెంట్ గా ఉన్నాయి బట్ వైబ్స్ కాపీ పేస్ట్. యా యాక్చువల్లీ ఎక్కడ ప్రేమ ఎక్కువ ఉండదు అక్కడ కొట్లాడుకోవడం కూడా ఎక్కువ ఉంటది. అండ్ సార్ వినో అంటే మన ఇంట్లో అయితే మేమిద్దరం డైలీ ఒక 2-3 సారి గట్టిగా కొట్లాడుకుంటాం బట్ కలిసిపోతాం. అండ్ బికాస్ ఐ కెనాట్ స్టే వితౌట్ హర్ అండ్ షీ కెనాట్ స్టే వితౌట్ మీ. సో అది అందరికి తెలిసింది. సేమ్ ఇన్ఫాక్ట్ మీరు వచ్చే ముందు కూడా ఒకసారి కొట్లాడుకున్నాం. ఇద్దరం కిచెన్ లో ఒకేసారి దూరం కదా కొట్లాడుకున్నాం గట్టిగా. అంటే మీరు వచ్చే ముందు ఎలా అంటే జస్ట్ ఆర్గ్యుమెంట్ కాదు, గొడవ ఎలా జరిగిందంటే ఇంకా మీరు వచ్చినప్పుడు మా ఇద్దరిలో ఒకరు ఉండరేమో షూటింగ్ కి అనుకునే రేంజ్ కి జరిగితే ఆ రేంజ్ కి జరగాలి. అవును సార్. అప్పుడే దిష్టి పోయి అండ్ అప్పుడు కలుసుకున్నప్పుడు ఇంకా చాలా స్వీట్ ఆ ప్రేమ ఇంకా పెరుగుద్ది. ఎగ్జాక్ట్లీ. ఆ ప్యార్, ఆ ప్రేమ, ఆ లవ్, ఆ ప్రీతి ఇంకా పెరుగుద్ది. ఇప్పుడు ఇక్కడ దీంట్లో పెరుగుంది. రైట్, నేను నవ్వుతాను, మీరందరూ కూడా నవ్వండి రా. సరే. కెచప్ ఉండదండి దీంట్లో? ఏదో తేడాగా ఉందేంటి? ఇది మ్యాజిక్. ఇదంతా ఏం లేదు, ఫేక్. సాల్సా సాస్ రెడీ ఉంది ఇక్కడ. లాస్ట్ లో దీన్ని యాడ్ చేసేసి సాల్సా రెడీ అంటది. ఎవరైనా అట్లనే చేస్తారు. ఒక్క నిమిషం. ఈ సాల్సా వేరే, ఈ సాల్సా వేరే. దిస్ ఇస్ చాప్డ్ వెజిటబుల్ సాల్సా. దీన్ని ఏం చెయ్యము. ఇది సాలెడ్, ఇది సాల్సా. ఆ కొరడా తీసుకురండి. సో గైస్ బేసిక్ గా అయితే మా నలుగురిలో ఒకటి కామన్ ఉంది. ఆ కామన్ ఫ్యాక్టర్ ఏంటి చూపిద్దామా? సార్ ఏంటి సార్ అది? కామన్ కనిపించిందా? కమాన్. కమాన్ ప్రేరా. ఓకే నెక్స్ట్ కమాన్ శ్రీపాద్. ఓం సార్ ఇక్కడ ఉంది సార్ మీకు మనసులో. ఓం ఆయన చెప్పేది నిజం. మనం అందరూ చేతులకి ఇక్కడ పెట్టుకున్నాము, ఆయన ఇక్కడ హార్ట్ లో ఉంది ఓం అని చెప్తున్నాడు. నేను అక్కడ వేసుకున్న టాటూ సిగ్గుపడు చూపించలేకపోతున్నాను అనుకున్నాను. దేనికంటే వీళ్ళు ఎప్పుడు కెమెరా వెనక ఉండే మా డిఓపి గారు మీ రియాక్షన్స్ తీసుకోవాలి. మంచిదా చెడ్డదా? చాలా బాగుంది. ఇద్దరు హస్బెండ్ వైఫ్ బిజినెస్ పెట్టుకోవచ్చు అంటారా? నాకు తెలిస్తే నెంబర్ 1 అబ్ది హైదరాబాద్ నెంబర్ 1 అబ్తా హోటల్ అవ్వచ్చు. నేను ఫస్ట్ వస్తా కానీ బరీటో తిని డయట్ లాగా చెప్పి ఇంకా తిని లావ్ అయిపోతుంది. ఇది డయట్ ఫుడ్ కానీ నేను ఎక్కువ తినేసి లావ్ అయిపోతాను. మస్తు ఇది తిన్నాక నిద్ర వస్తుంది తెలుసా. ఇప్పుడు మా ప్లాన్ ఏంటి తెలుసా? తిన్నాక మంచిగా పడుకోండి, మంచిగా గేమ్ ఆడుకొని మేము వెళ్ళిపోతాం. అదే అదంతా మీకు వద్దు, మీరు వెళ్ళండి, మీ పనులు చూసుకోండి, ఈ ఫుడ్ ని రీక్రియేట్ చేస్తాం.